హలో, నా పేరు డాక్టర్ ప్రద్యుమ్నారెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటి? ఫ్రోజన్ షోల్డర్ బాగా నొప్పి రావడం ఎప్పుడు వస్తుంది? అండ్ ఫ్రోజన్ షోల్డర్కి సర్జరీ లేకుండా, జనరల్ అనస్థీషియా వేయకుండా ఏమైనా ట్రీట్మెంట్ ఉందా? ఈ వీడియో చూసి తెలుసుకోండి. సో ఫ్రోజన్ షోల్డర్ అన్నప్పుడు మనకి చెయ్యి ఇలా పైకి ఎత్తేటప్పుడు బాగా పెయిన్ రావడం, నిద్రలో ఉన్నప్పుడు ఈ భుజం పైన పడుకున్నప్పుడు బాగా నొప్పి రావడము అండ్ నిద్రల నుంచి లేవడం అనేది కామన్ సూచనలండి. అండ్ ఇది ఆడవాళ్ళని సుమారు 35 ఏళ్ళు దాటిన తర్వాత బాగా కామన్గా ఆడవాళ్ళల్లో చూస్తాం. అదే కాకుండా మగవాళ్ళల్లో కూడా కనిపిస్తుంది. ఇది యూజువలీ బాగా నొప్పికి కారణము అండ్ కదలికకి బాగా కష్టం అవ్వడం అనే 2 సూచనలు బాగా ఉంటాయి. దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అని అంటారు, లేకపోతే అడెసివ్ క్యాప్సులైటిస్ అంటారు. సో ఈ ఫ్రోజన్ షోల్డర్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే, బాగా కాలం పాటు దాని లోపల ఫ్రోజన్ షోల్డర్ అంటే మన జాయింట్లో క్యాప్సూల్ అని ఉంటుంది, ఇట్లా రౌండ్గా ఉంటుంది, మన బొక్కని పట్టుకొని ఇలా ఉంటుంది. ఇది బాగా టైట్ అయినప్పుడు ఈ మూవ్మెంట్కి బాగా కదలికలకి నొప్పి అనేది కాజ్ అవుతుంది. దీన్ని ఇంజెక్షన్ ఇచ్చి బాగా పెద్దగా చేసి ప్రాబ్లం చేయడము, దాన్ని బాగా స్ట్రెచ్ చేయడం, అంటే బాగా ఆ జాయింట్లో నీరుని బాగా నింపి బాగా స్ట్రెచ్ చేసి చింపేయడము అలాంటివి చేస్తారు. ఇవన్నీ చేయకుండా ఈ ఫ్రోజన్ షోల్డర్కి సింపుల్గా ఎంబోలైజేషన్ అనే పద్ధతి ద్వారా కంప్లీట్గా నొప్పి అనేది తగ్గవచ్చు. ఈ ఎంబోలైజేషన్ అంటే ఫ్రోజన్ షోల్డర్ ఎంబోలైజేషన్కి సర్జరీ చేసేటప్పుడు కూడా, వాళ్ళు సర్జరీ చేసి ఓపెన్ చేసినప్పుడు కూడా వాళ్ళకి అబ్నార్మల్ రక్తనరాలు అనేటివి బాగా కనిపించేటివి. దాన్ని కట్ చేయడము, దాన్ని తొలగించడము, దాన్ని రిమూవ్ చేయడం అనేది బాగా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ టేమ్ అనే ప్రొసీజర్, అంటే ఎంబోలైజేషన్ అనే ప్రొసీజర్ ద్వారా లోపల నుండే ఆ అబ్నార్మల్గా పెరిగిన రక్తనరాలని కంప్లీట్గా బంద్ చేయవచ్చు. ఇది ఒక సింపుల్ డే కేర్ ప్రొసీజర్. దీనికి ఏ కాంప్లికేషన్స్ అనేటివి లేవు. రెండోది, ఇది అందరికీ వర్తిస్తుంది, అందరికీ పనిచేస్తుంది బాగా. దీన్ని మనం సింపుల్గా ఒక డే కేర్ ప్రొసీజర్లో చేసి, అదే కాకుండా మీకు షుగర్ బీపీ ఉన్న మీరు ఈ ప్రొసీజర్కి మాత్రం 100% ఎలిజిబుల్. సో ఈ టేమ్ ప్రొసీజర్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉంటే మీకు ఈ కిందున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.